వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విజయ్ కుమార్ స్వగ్రామమైన కొత్తూరు గ్రామంలో గుమ్మడమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, సుందరపు అభిమానులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద అభిమానంతో రక్తదానం చేసిన సుందరపు అభిమానులకు, కూటమి నాయకులకు ఆయన అభినందనలు అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం 4 మండలాల నుంచి కూటమి నేతలు, సుందరపు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेणं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा నచ్చానండి మీ తర్వాత నాకు స్వతంత్ర నేనే ఇచ్చాను. ఓకే ఈరోజు చాలా శుభదినం. మన ప్రీతం నాయకులు ఎలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా ఇక్కడ హరిపురం పార్టీ ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. అంతకుముందు ఇంటి దగ్గర కూడా జిల్లా నలుమూలల నుండి, నియోజకవర్గం నుండి ప్రజలు, అధికారులు అందరూ కూడా వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియపరిచారు. వచ్చిన ఎమ్మెల్యే అయిన కొద్ది కాలంలోనే ఎలమంచిలి ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఎక్స్ప్రెస్ బస్సులు తీసుకురావడం విషయంలో కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపించడం విషయంలో కానీ చాలా కృషి చేసి మొట్టమొదటిగా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మా అస్తాపురం మండలంలో కూడా ఈ కంపెనీలకు వెళ్ళే తోవల్లో ఇరిగిరికి ఉన్నటువంటి రహదారుల్ని వైడనింగ్ స్టార్ట్ చేసి రేపు కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కానీ, బ్రాండిక్స్ బస్సులు రాకపోకలు కానీ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందు చూపుగా రేపు పురోగతి సాధించాలి నియోజకవర్గాన్ని అని చెప్పి కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా హరిపురం పార్టీ ఆఫీస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మునపాకలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసాం. ఇచ్చా ఫౌండేషన్ కొండకర్రలో కూడా ఈరోజు సుందరపు విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన ప్రీతం నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా బాగా జరుపుకున్నందుకు ప్రజలందరూ కూడా విశేషంగా స్పందించి ఆయనకు అభినందనలు తెలియపరచడానికి వచ్చారు. ధన్యవాదాలు.